హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాసులో నిన్న మనం సైన్స్లో మాట్లాడుకున్నటువంటి ఎలక్ట్రాన్ల యొక్క ఫ్లోని ఒక సర్క్యూట్ డయాగ్రామ్లో కనుక వేసినట్లయితే ఆ సర్క్యూట్లో ఎటు నుంచి ఎటు ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి, కన్వెన్షనల్ కరెంట్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేద్దాం. కమ్ జాయిన్ విత్ మీ. చూడండి, ఏదైనా ఒక సర్క్యూట్ని మనం డ్రా చేసేటప్పుడు ఎలా డ్రా చేస్తామండి? ఇలా తీసుకుని ఇలా ఒక పాజిటివ్ టెర్మినల్ని చూపిస్తాం, అదేవిధంగా ఇలా ఒక నెగిటివ్ టెర్మినల్ని చూపిస్తాం. ఈ పాజిటివ్ టెర్మినల్ని నెగిటివ్ టెర్మినల్ని తీసుకొచ్చి ఏదో ఒక లోడ్కి కనెక్ట్ చేసి ఇలా సర్క్యూట్ని క్లోజ్ చేస్తాం. ఏమై కరెక్ట్? రైట్. ఇప్పుడు ఇక్కడ ఈ పెద్దగా గీసినటువంటి గీతను ఏమని రాస్తామండి? పాజిటివ్ టెర్మినల్ కదా. ఇలా రాసిందాన్ని ఏం రాస్తామండి? నెగటివ్ టెర్మినల్. ఒకటి పాజిటివ్ టెర్మినల్, రెండవది నెగటివ్ టెర్మినల్. మనకు తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే నెగటివ్ టెర్మినల్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్ల యొక్క ఫ్లో వస్తుంది. ఏమై కరెక్ట్? రైట్. నెగిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ నుంచి కనుక ఎలక్ట్రాన్ల ఫ్లో వస్తే ఇవి నేను ఎలక్ట్రాన్లుగా రాస్తున్నాను. ఈ మైనస్ అని రాస్తున్నాను, డాట్స్ కూడా పెట్టచ్చు. ఇలా ఈ మైనస్ అని రాస్తున్నాను. ఇవన్నీ ఎవరు? ఎలక్ట్రాన్లు. ఈ ఎలక్ట్రాన్లు ఎక్కడికి ప్రవహిస్తున్నాయి? పాజిటివ్ టెర్మినల్ దగ్గరికి ఎలక్ట్రాన్లు అనేవి ప్రవహిస్తున్నాయి కదండి. అటువైపు వెళ్తాం అంటే ఎలక్ట్రాన్లు ఇటు నుంచి ఇటు ఇలా ప్రవేశిస్తున్నాయి, అంటే ప్రవహిస్తున్నాయి. ఏమై క్లియర్? ఎందుకు ప్రవహిస్తున్నాయి అని అంటే మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్లో ఇలా ఒక బిల్డింగ్ కనుక తీసుకున్నట్లయితే, బిల్డింగ్ పైన ఇలా ఒక ట్యాంక్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఏదో ఒక పైప్ లైన్ ఇలా కనెక్ట్ చేసి ఉంచినట్లయితే, ఈ పైప్లో ఆల్రెడీ కొంత వాటర్ ఉంది అని చెప్పేసి మనం అనుకున్నట్లయితే దీనిపైన నుంచి ఒక పంపుని నేను కనెక్ట్ చేసి ఈ పంపుని నేను ఇలా ఓపెన్ చేసినట్లయితే, అంటే దీనికి ట్యాప్ కదా నాటింగ్ ఉంది దాని ఉద్దేశం. ఇలా ఉన్నటువంటి నాబ్ని తిప్పి నేను ఈ పంపును కనుక ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ నువ్వు ఒక పైప్ లైన్ కనెక్షన్ దీనికి ఇలా తీసుకొచ్చి పైప్ లైన్ కనెక్షన్ దీనికి ఇచ్చినట్లయితే కనుక ఈ పైనుంచి నీరు ఏమవుతుందండి? ఇలా కిందకి ప్రవహించి ఇటువైపు పక్కకి వెళ్తుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, పైన నువ్వు ట్యాప్ ఓపెన్ చేయగానే నీళ్ళు ఎందుకు కిందకు వచ్చినాయి? ఈ వస్తువు ఇలా పైన ఉంది, ఇలా వదిలితే కింద పడుతుంది. ఎందుకు పడుతుంది? అమ్మా, డ్యూ టు గ్రావిటీ పైనుంచి వాటర్ కిందకి ఫ్లోట్ అయినాయి కదండి. అట్ ద సేమ్ టైం దీస్ ఆర్ హ్యావింగ్ హయ్యర్ పొటెన్షియల్. ఇక్కడున్న వాటర్కి ఏంటండి? హై పొటెన్షియల్. ఇక్కడున్న వాటర్కి హై పొటెన్షియల్ ఉంది. ఇక్కడ ఉండేటువంటి ఈ గ్రౌండ్ లెవెల్లో ఏ పొటెన్షియల్ ఉంది అంటే లో పొటెన్షియల్ ఉంది. సో నేచర్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందండి? సిమెట్రికల్గా ఉండాలని ట్రై చేస్తుంది. సిమెట్రికల్గా అంటే ఒకటి హై ఒకటి లో ఉంటే నువ్వేం చేయక్కర్లేదు, హై లెవెల్ నుంచి లో లెవెల్కి ఆ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. అది స్పాంటేనియస్గా జరిగేటువంటి రియాక్షన్. ఉదాహరణకి నీరుని ఇలా పోసాం ఎక్కడన్నా కింద, పల్లం ఎటుంటే అటు వెళ్తుంది. ఎందుకని ఇది ఎత్తులో ఉంది కాబట్టి పల్లం ఉన్నవైపు బ్యాలెన్స్ చేయడానికి నీరు అటు వెళ్తుంది. వేడిగా ఉన్న ఒక వస్తువును నువ్వు తీసుకున్నావు, దాని యొక్క వేడితనాన్ని నేచర్లోకి ఇచ్చేస్తూ ఉంటుంది. అంటే వేడిగా ఉన్న వస్తువు తన దగ్గర ఉన్నటువంటి ఎనర్జీని తక్కువగా ఎనర్జీ ఉన్నటువంటి అంటే చల్లగా ఉన్నటువంటి ప్రదేశానికి తిరిగి ఇచ్చేస్తూ ఉంటుంది. సో ఇలా ఎప్పుడు నేచర్ అనేది ఒక హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్కి తన యొక్క ఎనర్జీని పాస్ చేస్తూనే ఉంటుంది, దానిలో డౌటే లేదు. కాబట్టి ఇలా వెళ్ళండి అని చెప్పేసి వీటికి మీరో నేనో చెప్పక్కర్లా, ఆటోమేటిక్గా అవి ఫ్లో అవుతాయి. అదేవిధంగా ఇక్కడ హయ్యర్ పొటెన్షియల్లో ఎవరున్నారండి? ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవరున్నారు? లోయర్ పొటెన్షియల్ ఉంది, అంటే అక్కడ ఎలక్ట్రాన్లు తక్కువగా ఉన్నాయి. సో కాబట్టి ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఎలక్ట్రాన్లు తక్కువగా ఉన్నటువంటి ప్రదేశానికి అవి ప్రవహిస్తాయి. ఏమై క్లియర్? సో కాకపోతే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నటువంటి సైంటిస్ట్
అనేటటువంటి ఈ సైంటిస్ట్ మొట్టమొదటిగా దీనికి ఏం పెట్టేశాడండి ఈ ప్లేస్లో? పాజిటివ్ టెర్మినల్ అని పెట్టేశాడు. దీనికి ఏమని పెట్టాడు? నెగిటివ్ టెర్మినల్ అని పెట్టారు. అంటే ఎప్పుడూ కూడా మనకు తెలిసిన విషయం ఏంటండి? పాజిటివ్ అంటే హై, నెగిటివ్ అంటే లో అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ నిజానికి ఏమిటండి విధానం? నెగిటివ్ దగ్గరే ఎలక్ట్రాన్లు ఇచ్చే శక్తి ఎక్కువ ఉంది, పాజిటివ్ దగ్గర ఎలక్ట్రాన్లు తీసుకునే శక్తి ఉంది. కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచో దాన్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి ఎప్పటి నుంచి అండి? సుమారుగా 1750 నుంచి అలా మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏమన్నారు అంటే ఎలక్ట్రాన్లు కనుక నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి వెళ్తూ ఉన్నట్లయితే కరెంటు మాత్రము పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తుందని అనుకోండి అన్నారు. అంటే ఐ అనేది కనుక కరెంట్ అయినట్లయితే ఇలా ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహం పైకి ఉన్నట్లయితే కరెంటు యొక్క ప్రవాహం ఇలా ఉంది అని తీసుకోండి అని చెప్పారు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ సైన్ కన్వెన్షన్ అంతే. దీన్ని కన్వెన్షనల్ నొటేషన్ అంటారు. కన్వెన్షనల్ నొటేషన్. ఇప్పటికి కూడా చాలామంది ఈ కన్వెన్షనల్ నొటేషన్నే ఫాలో అవుతున్నారు. అందరూ ప్రపంచం అంతా కలిపి ఒకటే ఫాలో అవుదాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. కాబట్టి వాళ్ళు థియరీని ఎలా తీసుకున్నారంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్కి కరెంటు యొక్క డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అని అనుకోండి అని అన్నారు. అంటే ఎలక్ట్రాన్ల యొక్క ఫ్లో అనేది ఈ నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి వస్తే కరెంటు యొక్క ఫ్లో అనేది పాజిటివ్ టు నెగిటివ్ ఉంటుందని తీసుకోండి అన్నారు. ఇది ఒక 1 మార్క్ బిట్ అనమాట. మీకు అర్థమైందా? ఎనీ డౌట్స్? రైట్. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్. నాకున్న డౌట్ ఏంటంటే సపోజ్ ఇక్కడ నేను నుంచున్నా, నాకు కొద్ది చెమటలు పడుతున్నాయి అనుకోండి. ఇదంతా గాలి ఉంది, కానీ గాలి ఉన్నా కానీ గాలి నాకు ఒత్తిడిగా తగలట్లేదు, నాకు కొంచెం చెమటలు పడుతున్నాయి. అప్పుడు నాకు చెమటలు ఇవి పట్టకుండా ఉండాలి, నాకు గాలి కావాలి అంటే ఐ మస్ట్ ఫీల్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ అని అంటే మీరేం చేస్తారు? ఏం చేస్తారు? విండోస్ ఓపెన్ చేయొచ్చు. కరెంటు ద్వారా అయితే ఏం చేస్తారు? ఓ ఫ్యాన్ పెడతారు, అంతేనండి. ఓ ఫ్యాన్ వేసుకోండి మాస్టర్ అంటారు. ఫ్యాన్ ఏం చేస్తుంది? యూని డైరెక్షనల్గా తిరుగుతుంది, అంతేనండి. ఇలా 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 తిరుగుతూ ఉంటే నాకు గాలి తగులుతూ ఉంటుంది. ఆ గాలి తగులుతున్నప్పుడు అమ్మయ్య నాకు కొంచెం చెమటలు ఆడుతున్నాయని నేను అనుకుంటాను. అలా కాకుండా ఒకవేళ కరెంట్ లేదు, నాకు గాలి ప్రెజెన్స్ కావాలి, కిటికీ డోర్లు తీసిన ఏం తీసినా నాకు గాలి అనిపించట్లేదు. జనరల్గా మనం చేసే పని ఏంటప్పుడు? ఏదో ఒక విసునకర్ర తీసుకుని ఇలా విసురుకుంటాం, అంతేనండి. ఇలా విసురుకున్నా నాకు గాలి వస్తుందా రావట్లేదా? మీరు బాగా గమనించండి. ఒకసారి ఇటు విసురుతున్నాను, ఒకసారి ఇలా అంటున్నా, అయినా కానీ నాకు అదే గాలి ఫీలింగ్ వస్తుందా రాదా? కదా. అలాగా ఎలక్ట్రాన్స్ 2 రకాలుగా ప్రవహిస్తాయి. ఒకటేంటి? ఫ్యాన్ తిరిగినట్టు కంటిన్యూస్గా ఇలా తిరుగుతుంది అనుకోండి, దాన్ని డైరెక్ట్ కరెంట్ అంటారు. ఎలా వెళ్ళి ఎలా వచ్చి, ఎలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా జరుగుతుంది అనుకోండి, దీన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటారు. ఆల్టర్ అవుతుంది, అటు పదం మారిపోతుంది, ఆల్టర్నేటింగ్ కరెంట్. మాస్టర్ ఎందుకని ఇది ఇలా వెళ్ళి ఇలా వస్తుంది, ఫ్యాన్ వేసినప్పుడు ఇలా వస్తుంది అంటున్నారు? ఏంటి రెండింటి మధ్యలో డిఫరెన్స్ అని అంటే, సపోజ్ నేను ఏదో ఒక బ్యాటరీ తీసుకున్నా ఈ ప్లేస్లో, అర్థం చేసుకోవాలి బంగారాలు. ఒక బ్యాటరీ తీసుకున్నా నేను. బ్యాటరీ తీసుకుంటే బ్యాటరీని ప్లస్ మైనస్ కదా, సో నేను ఇలా రిప్రజెంట్ చేశాను. ఇది బ్యాటరీ, ఇది ఎవరవుతారు? నెగిటివ్ టెర్మినల్ కదండి, నెగిటివ్ టెర్మినల్. ఇది ఎవరు? పాజిటివ్ టెర్మినల్. ఈ బ్యాటరీ లోపల నిర్మాణం ఇదంతా ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. ఈ బ్యాటరీలో ఉన్నటువంటి నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఎవరు ఉంటారంటే మెటల్ ఉంటుంది. ఎవరండి? జనరల్గా మనం వాడుకునేటువంటి మెటల్ ఏంటి అంటే జింక్ను వాడతాం. జింక్ అనేటువంటి మెటల్ యొక్క అటామిక్ నెంబర్ 30 అండి. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయమంటే ఆర్గాన్ 4s2 3d10. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, జింక్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 4s2 3d10. మాస్టర్ ఇలా అర్థం అవ్వలేదు అంటే కానీ ఇలా రాసుకోవచ్చు. 1s2 2s2 2p6 3s2 3p6. ఇక్కడ దాకా ఆర్గాన్ కాన్ఫిగరేషన్. తర్వాత 4s2 3d10. ఇది దీని కాన్ఫిగరేషన్.
ఈ జింక్ అనేటువంటి మెటల్లో ఎన్ని ఆర్బిట్స్ ఉన్నాయి అని అంటే 1 2 3 4 ఆర్బిట్స్ ఉన్నాయి. మీకు ఎలా తెలుసు? ఇదిగో 1s ఉంది, 2sలు 2pలు ఉన్నాయి, 3sలు 3pలు ఉన్నాయి, అలాగే ఎవరున్నారు ఇక్కడ 4s ఉంది. 4 ఆర్బిట్లో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయంటే 4s ఉంటుంది, 4p ఉంటుంది, 4d ఉంటుంది, 4f ఉంటుంది. అవునండి? ఫోర్త్లో ఇప్పుడు ఫోర్త్లో ఎన్ని నిండిని? ఓన్లీ 2నే నిండిని. ఎవరు వాళ్ళు? 4s2, మిగతావన్నీ ఖాళీ. కాబట్టి ఈ జింక్ బాధపడతా ఉంటుంది, నాకు అసలు ఈ 4th ఆర్బిటే వద్దురా నాయనా, నా దగ్గర ఉన్న 2 ఎలక్ట్రాన్లు ఎవరన్నా అడిగితే ఇచ్చి పడేస్తాను. అప్పుడు ఏమవుతుంది? 1s పూర్తిగా నిండిపోయింది, 2s పూర్తిగా నిండిపోయింది, 3s 3p 3d అన్నీ పూర్తిగా నిండిపోయినాయి. అప్పుడు నా చివరి కక్ష అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ 3rd ఆర్బిట్ అవుతుంది. 3rd ఆర్బిట్లో ఫుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఐ ఫీల్ హ్యాపీ. కాబట్టి జింక్ మెటల్ ఏం చేస్తుందండి? ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్లు ఇచ్చేయాలి అని చూస్తూ ఉంటుంది. ఆ మెటల్ని ఇక్కడ పెట్టావు. ఇదంతా ఎవరండి? జింక్ మెటల్. అర్థమవుతుందా నేను చెప్పింది? అంటే మీరు ఒక ఇలా బ్యాటరీ తీసుకున్నారనుకోండి, బ్యాటరీకి ఇలా క్యాన్ ఉంటుంది కదా, దిస్ వన్ ఈజ్ బ్యాటరీనో, మీ బ్యాటరీ కనిపిస్తుంది కదా, బ్యాటరీకి చుట్టూ క్యాన్ ఉంది కదా, ఇదంతా ఇది ఒక పెయింట్ వేసి ఇలా ఉంది కదా రౌండ్గా చుట్టూతో. ఆ రౌండ్గా ఉన్నటువంటి ఈ ప్లేట్లో కొన్ని రకాల బ్యాటరీలు తయారు చేసినప్పుడు ముందుగా స్టీల్ ప్లేటింగ్ ఇచ్చి లోపల జింక్ ప్లేటింగ్ వేసుకుంటాయి. కొన్ని రకాల బ్యాటరీలు తయారు చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇలా చుట్టూ స్టీల్ ప్లేట్ వేసి లోపల జింక్ పౌడర్ వేస్తారు. ఎనీహౌ దీని లోపల ఈ క్యాన్ మొత్తం ఎవరు ఉంటారంటే జింక్ ఉంటుంది. ఓకే, ఈ క్యాన్ మొత్తాన్ని ఎక్కడ తీసుకొచ్చో చూడు, ఇది నెగిటివ్ టెర్మినల్. ఓకే, కనిపిస్తుందా? సో ఇలా బుడిపిలాగా ఉంది సరే ఇక్కడ ఎదరా, ఇది ఎవరు? పాజిటివ్ టెర్మినల్. కొంచెం దగ్గరగా పెట్టి చూపిస్తాను, నేను తప్పుకుంటే దీన్ని ఫోకస్ చేస్తాను. అదిగో ఇది పాజిటివ్ టెర్మినల్ కదండి. ఈ పాజిటివ్ టెర్మినల్ దగ్గర కొన్ని రకాల కెమికల్స్ని పెడతారు. నేను డీటెయిల్గా చెప్పగలను ఏం కెమికల్స్ ఇవన్నీ అని, అంత డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. ఆ కెమికల్స్ ఏం చేస్తాయంటే ఎవరన్నా ఎలక్ట్రాన్ ఇస్తే బాగుండు తీసుకుంటా అంటుంటాయి. ఇస్తే బాగుండు అనుకుంటాయి, ఇది వదులుకుంటే బాగుండు అనుకుంటుంది. ఈ రెండు కలవకుండా దీనిలో చిన్న టెక్నిక్ ఉంటుంది. ఒకదానితో మిక్స్ అవ్వకుండా వాళ్ళు దీని లోపల చిన్న చిన్న పాలిథిన్ కవర్స్, పోరస్ మెంబ్రెన్స్ ఇవన్నీ పెట్టి దీన్ని తయారు చేస్తారు. ఇప్పుడు బ్యాటరీలో ఈ వెనక భాగం నుంచి ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్లు ఇచ్చేయాలనుకుంటుంది. ముందు భాగం ఏముంటుంది? ఎలక్ట్రాన్లు కావాలంటుంది. అంతేనా? ఇప్పుడు నేను ఈ రెండింటిని నేను ఒక వైర్ ద్వారా కలిపాను అనుకో, ఇక నేను ఇలా ఒక వైర్ తీసుకొచ్చి వైర్ ద్వారా కలుపుతూ మధ్యలో ఒక ఎలక్ట్రికల్ బల్బ్ పెట్టాను. ఎలక్ట్రికల్ బల్బ్ కనెక్ట్ చేసి ఇలా ఈ పాజిటివ్ టెర్మినల్ కలిపాను దీన్ని. అప్పుడు ఇదేగా నేను రాసేది, నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్ కలిపాను, మధ్యలో లోడ్ ఉంది, ఆ లోడ్ని నేను ఇక్కడ ఎలక్ట్రికల్ బల్బ్గా చూపించాను. ఏమై క్లియర్? సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్లు ప్రవహించడం స్టార్ట్ చేసినాయి. ఎందుకని? ఎక్కడ వెళ్ళి ఎలక్ట్రాన్లు కావాలంటున్నారు, అంటే ఎలక్ట్రాన్ కావాలని అడుగుతుంది. అంటే ఇక్కడ నుంచి నీరు ప్రవహించడం స్టార్ట్ చేసింది. ఎందుకని? ఇక్కడ నీరు కావాలి, పొటెన్షియల్ తక్కువ కాబట్టి. ట్యాప్ ఓపెన్ చేసావు. ట్యాప్ ఓపెన్ చేసావంటే ఈ మధ్యలో ఒక చిన్న కీ ఉంది, ఈ కీని నువ్వు కనెక్ట్ చేసావు, దీనికి ఇలా కలిపావు. కలిపి ఎలక్ట్రాన్లు మీరు వెళ్ళండి అన్నావు. ఇదంతా ఎవరు? కాపర్ వైర్. వెంటనే ఏమైనా ఎలక్ట్రాన్లు ప్రవహించడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎలక్ట్రాన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇలా 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 వస్తున్నాయి. వీటికి మధ్యలో అడ్డు ఎవరు తగలేదు? బల్బ్ ఉంది అడ్డుగా కదండి ఈ ప్లేస్లో. బల్బులో కూడా నువ్వేం చేస్తావు? వైర్లు ఇలా కనెక్ట్ చేసావు. వైర్లు కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఫిలమెంట్ ఉంది. ఫిలమెంట్ కొంచెం పెద్దగా వేసి చూపిస్తాను. ఇది ఫిలమెంట్ వైరు, ఇది సన్నటి వైరు. సో ఎలక్ట్రాన్లు మళ్ళీ ఇలా వచ్చినాయి చీమల దొండలాగా. ఇలా రాగానే ఏమైంది? ఈ ప్లేస్లో నీకు అడ్డు తగిలింది. అంటే సన్నగా ఉంది దారి. సన్నగా ఉన్నా కూడా ఫోర్స్ఫుల్గా ఇవి వెళ్ళిపోతాయి దీంట్లోంచి. ఇలా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందండి? ఈ ఫిలమెంట్ ఎర్రగా కాలిపోతుంది. ఈ ఫిలమెంట్ ఎప్పుడైతే ఎర్రగా కాలిపోయిందో దానిలోంచి కొంచెం కాంతి వస్తుంది లైట్గా. ఎర్రగా కాలినటువంటి ఈ దాని చుట్టూ ఎవరిని పెట్టావు? ఇలా బల్బుని పెట్టి దీని నిండా ఏ గ్యాస్ని నింపావు? నియాన్ గ్యాస్ని నింపావు.
ఇంకా కాంబినేషన్స్ ఉన్నాయండి, హీలియం గ్యాస్, హీలియం నియాన్ కాంబినేషన్, ఆర్గాన్ గ్యాస్, ఇవన్నీ ఏవైనా నింపచ్చు. ఏవైతే నీకు నోబుల్ గ్యాసెస్ అనుకున్నావు మోస్ట్లీ వాటిని యూస్ చేస్తారు. ఆ గ్యాస్ అని నింపావు. ఎప్పుడైతే ఈ ఎర్రగా కాలినటువంటి దీని నుంచి వచ్చినటువంటి హీట్ ఎనర్జీలోంచి రిలీజ్ అయినటువంటి కాంతి నియాన్ గ్యాస్ మీద పడిందో, ఆ వేడి మరియు ఆ కాంతి ఆ రెండింటిని వాడుకొని నియాన్ లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు పైకి ఎగిరి మళ్ళీ కిందకు పడతాయి. ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు హయ్యర్ స్టేట్కి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చాయో దాని నుంచి కాంతి బయటికి వస్తుంది. ఆ లైట్ కాస్త విజిబుల్ లైట్. పాపం ఈ ఎలక్ట్రాన్లకి ఇవన్నీ తెలుసా? ఏం తెలియదు. ఈ ఎలక్ట్రాన్ గొడవ అంతా ఎంతసేపు ఏంటంటే అక్కడ ఒక పాజిటివ్ టెర్మినల్ ఉంది, ఆ పాజిటివ్ టెర్మినల్ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి అని ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతున్నాయి. ఏమై క్లియర్? సో ఇప్పుడు ఈ బల్బు గ్లో అవుతుంది. గ్లో అవడానికి గల కారణాలు అవి నేను చెప్పాను డీటెయిల్డ్గా, తర్వాత ఇంకోసారి చెప్తాను. సో ఈ బల్బు గ్లో అవుతుంది. గ్లో అవుతున్నప్పుడు దీనిలో నుంచి జింక్ ఎలక్ట్రాన్లు ఇచ్చేటప్పుడు ఒకసారి ఎలా వెళ్ళు, ఒకసారి ఎలా రా అని అంటుందా? అంటే నా ఉద్దేశం ఒకసారి ఎలా అను, ఒకసారి ఎలా అను, ఒకసారి ఎలా అను, ఒకసారి ఎలా అని అంటుందా? అలా ఏం అంద కదా. ఫ్యాన్ తిరిగినట్టు దొరికిందే ఛాన్స్ అని ఫుల్గా ఎలక్ట్రాన్లని తోసేస్తుంది అవతలకి. ఆ ఎలక్ట్రాన్లన్నీ ఇలా ప్రవహించి ఇలా వస్తున్నంతసేపు ఇలా వెళుతుంది. ఇందులో ఎక్కడ కూడా ఆల్టర్నేటింగ్ అవటం లేదు కాబట్టి దీన్ని ఏమంటారంటే డైరెక్ట్ కరెంట్ అంటారు. ఏమంటారండి? డైరెక్ట్ కరెంట్ అని చెప్పేసి అని మాట్లాడతాము. సో ఇది కాకుండా వేరొక కరెంట్ ఉంది, దాన్ని ఏమంటారంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అని చెప్పేసి అంటారు. అది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియో లెక్చర్లో చూద్దాం. ఈజ్ దట్ క్లియర్? ఈ వీడియో లెక్చర్లో మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే ఎలక్ట్రాన్లు ప్రవహించేటటువంటి ఈ దారికి కరెంటు యొక్క దారి అనేది ఆపోజిట్గా చెప్తున్నారు. ఎందుకని అంటే కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ రిప్రజెంటేషన్. ఈజ్ దట్ క్లియర్? సో నేను ఆల్టర్నేటింగ్ కరెంట్ గురించి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడతాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ.